హెల్దీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈజీగా తొందరగా అయిపోవాలి. మరి ఒక 5 minutes లో చేసుకునే పోహా అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా 3 కప్పుల అటుకులను తీసుకుని ఇందులో వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా అటుకులని పూర్తిగా వాటర్ పిండేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం పోపుకి వేసుకోవడానికి 2 ఉల్లిపాయలు, అలాగే ఒక హాఫ్ టమోటా, 4-5 పచ్చిమిర్చి చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసి మెత్తగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చని, కానీ మెత్తగా అయిపోతాయని చెప్పేసి నేను ఫైనల్గా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి పల్లీలను అలాగే కొంచెం పసుపును వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిని అటుకులలో వేసి కలిపేసుకోవాలి. అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. మరి ఈ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో షేర్ చేయండి. లైక్ ఇచ్చేసి